రిటైర్డ్ ఇంజనీర్ వెంకట రామారావు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే మంగా అలియాస్ అనూష అనే పని మనిషిని అయితే ఛేదించి ఎట్టకేలకు పోలీస్ అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో ఏసీపీ దామోదర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతో చాకచక్యంగా అనూషని అటు ఉపేంద్రని ఇద్దరిని కూడా పట్టుకున్న ఉంది. ఎక్కడి నుంచి వాళ్ళిద్దరిని తీసుకొచ్చిన పరిస్థితి? ఈరోజు మార్నింగ్ మనకి ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళ నివాసం ఉంటున్న నులకపేట విలేజ్లో, తాడేపల్లి దగ్గర నులకపేట విలేజ్ ఉంది. అక్కడ ఈ మధ్య కాలంలో వాళ్ళు అద్దెకు తీసుకోవడం జరిగింది. ఈ వేమిరెడ్డి ఉపేందర్ రెడ్డి, అదేవిధంగా పల్లె మంగా ఎలియాస్ అనూష, వీళ్ళిద్దరు కలిసి నివాసం ఉన్న ఇంట్లోనే మళ్ళీ వాళ్ళు వివిధ ప్రదేశాలు తిరిగేసి ఇక ఇక్కడ నుంచి వచ్చేసి వాళ్ళు తెలంగాణ వెళ్ళిపోదాం, ఇక్కడైతే మనం పట్టుకుంటారు పోలీసు అనే ఉద్దేశంతో వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో వాళ్ళు అంతా సర్దుకొని వెళ్తామంటే మనలోకి ఇన్ఫర్మేషన్ వచ్చి పట్టుకోవడం జరిగింది. ఈ బొద్దులూరు వెంకటరామారావు యొక్క మర్డర్ కేసుని వాళ్ళు నేరం చేశానని చెప్పి అంగీకరించారు. వాళ్ళ యొక్క ఒప్పుదల స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఒప్పుదల స్టేట్మెంట్ మీద వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇంట్లో దొంగిలించిన బంగారం క్యాష్ 43,000 క్యాష్, అదేవిధంగా ఆ ఇంట్లో దొంగిలించిన చీరలు 2 చీరలు, అదేవిధంగా వాళ్ళ అమ్మాయి చందన, రామారావు గారి కూతురు చందన అమ్మాయి యొక్క హ్యాండ్ బ్యాగ్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇది కేవలం వాళ్ళ ఇద్దరు కూడా ఈ ఇంట్లో బంగారం డబ్బు ఎక్కువ ఉంటుంది, ఇతను కాంట్రాక్ట్ చేస్తాడు, రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఇంట్లో పిల్లలు ఎవరు లేరు, మనం ఈజీగా చేసి వెళ్ళిపోతే మనకి వేరే వాళ్ళు నేరస్తులు చేశారనుకుంటారు కదా, మనకి మీదికి నేరం రాదన్న ఆలోచనతో అతను 10వ తారీఖు నైటు కళ్ళలో కారం చల్లి ముక్కు మూసి ముక్కు మీద దిండు పెట్టి నులిమి ఊపిరాడకుండా చేసి చంపి బీరువాలో ఉన్న ఈ యొక్క వస్తువులు దొంగిలించుకొని పారిపోవడం జరిగింది. ఈ యొక్క సీసీ వెంకటరామారావు గారు ఒంటిపైన బట్టలు లేకపోవడానికి కారణం ఏంటి? అంటే తర్వాత ఎవరైనా కప్పారా, లేకపోతే వాళ్ళు హత్య చేసే సమయంలోనే కింద వస్త్రాలన్నీ కూడా ఆయన మీద బట్టలు లేవు అనేది ఏం లేదండి, అన్నీ ఉన్నాయి, బట్టలు అన్నీ ఉన్నాయి, అదేమీ లేదు, అలాంటి ఆలోచన ఏం లేదు. అతను యాజిటీస్గా బెడ్రూమ్లో పడుకున్నాడు, అతను తాగే అలవాటు కూడా లేదు. ఆయన మామూలుగా తల్లి పక్క రూమ్లో పడుకుంది, ఇతను ఈ రూమ్లో పడుకున్నాడు, ఆ పని అమ్మాయి హాల్లో పడుకుంది. ఇది బట్టలు లేవని లేకపోతే ఇంకేదో అమ్మాయిని తన్నారని ఇవన్నీ ఫాల్స్ రూమర్స్ తప్ప ఇంకా ఏం లేదు. ఇట్స్ క్లియర్ కట్ ఆఫ్ మర్డర్ ఫర్ గెయిన్. ఇన్వెస్టిగేషన్లో అనూష ఫస్ట్ మీరు అడిగినప్పుడు ఒప్పుకుందండి, అంటే ఇట్లా దొంగతనం కోసం డబ్బుల కోసమే చేశానని ఒప్పుకుందా, లేకపోతే మిగిలిన విషయాలు ఏమైనా చెప్పడానికి? క్లియర్గా ఒప్పుకుందమ్మా. ఆమె నేరం చేసిన నేరం ఆమె, ఎందుకంటే క్లియర్గా ఆమె తప్పించుకోవడానికి అబద్ధం ఆడటానికి కూడా స్కోప్ లేదు. ఆమెకు ఉన్నదంతా జరిగిందంతా యాజిటీగా మనకి అంతా కెమెరాలలో వచ్చింది, సెల్ ఫోన్లలో వచ్చింది, తర్వాత వాళ్ళ దగ్గర ప్రాపర్టీ రికవర్ అయింది. వాళ్ళే చేసామని ఇద్దరు కూడా భార్యాభర్త ఇద్దరు వాళ్ళందరూ వాలంటీర్గా ఒప్పుకున్నారు, కన్ఫ్యూజ్ చేశారు. ఆ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ అమ్మాయి గతంలో నేరాలు చేసినట్టుగా కానీ, లేకపోతే అంతకుముందు దొంగతనాలు చేసినట్టుగా కానీ ఎవరైనా ఆరోపించినట్టు కంప్లైంట్లు ఇచ్చినట్టు లేదు, మనకి తెలియదు అసలు. అంతే మనకు తెలిసినంత వరకు ఫస్ట్ టైము. ఇంకా ఆవిడ ఎక్కడో కొత్తగూడెం నేటివ్ ప్లేస్ చేయండి, ఫస్ట్ భర్తను వదిలేసి తర్వాత 2వ భర్తను వదిలేసి 3వ భర్తతో ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఈ నేరం చేసింది. ముగ్గురు భర్తలతో గొడవ, 2 భర్తలతో గొడవ అయింది. అది మాత్రం అంతే, అది కూడా కేసులు ఏమి లేవు. సార్, ఒంటరిగా ఉండే వృద్ధులు, ఇలాంటి పని మనుషులను కేర్ టేకర్లు పెట్టుకునే వాళ్ళందరికీ ఏం చెప్తారు సార్, అంటే ఈ సంఘటన తర్వాత? ముఖ్యంగా ఏంటంటే మనకి సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి మాత్రం చెప్తున్నాం. అదేవిధంగా ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ యూఎస్ఏలో వాళ్ళ పిల్లలు ఉండి ఇక్కడే తల్లిదండ్రులు కానీ తర్వాత తాతలు కానీ అమ్మమ్మలు కానీ ఉండి ఇంట్లో ఇండివిజువల్ ఇల్లు అయ్యండి అపార్ట్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని, అదేవిధంగా కేర్ టేకర్ని పెట్టుకుంటే మాత్రం కేర్ టేకర్ యొక్క యాక్సిడెంట్స్ వాళ్ళ మంచి చెడు కూడా విచారించుకొని తెలిసిన వాళ్ళ ద్వారా పెట్టుకొని తెలిసిన వాళ్ళు పెట్టుకోవడం చాలా మంచిది. ఇది పరిస్థితి. మొత్తం మీద అనూష అలియాస్ ఎవరైతే మంగా ఉన్నారో అది ప్రీ ప్లాన్డ్గానే ఖచ్చితంగా అతన్ని మర్డర్ చేసే ప్రయత్నంలో, అంటే డబ్బుల కోసమే చేసింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కేర్ టేకర్కి సంబంధించి కూడా ఆమె 3వ భర్త అని చెప్పేసి కూడా ఉపేంద్ర, ఏసీపీ దామోదర్ మనతో చెప్తున్న పరిస్థితి కనపడతాం. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.